குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ன పంచశయనத்தின் మేలేరి కుత్తు విళక్కెరియ. సరిగా ఆ గదిలో అంతా కూడా మంగళ దీపములు ప్రకాశించేటట్లుగా శయనించినటువంటి మంచం ఎటువంటిది అనంటే గజదంతములతో ఇటువంటి మదగజం ఉంటుంది కదా, ఆ మదగజమే ఒక పర్వతంలాగా ఉంది. దాని దంతాలు ఒక్కొక్కటి ఒక ఇంత లావుగా పొడుగ్గా 5-6 అడుగులకు తక్కువ లేకుండా పొడుగ్గా ఉన్నాయి. దాన్ని చంపిన తర్వాత దాని దంతాలను తీసుకొచ్చి మంచం చేయించుకుని ఉంటాడు. ఇదిగో ఆ కూరయ్య పీడాన్ని వర్ధించాను నేను అని తన గొప్పతనం చెప్పుకోవటానికి కోసం. ఇది వీరపత్ని అంటే తన యొక్క పరాక్రమాన్ని చూపించి దాన్ని వధించి ఆ దంతాలతో తయారు చేయించుకున్నటువంటిది కనుక తనకు అత్యంత ప్రియమైంది. ఆమె కూడా మా ఆయన కోలయాపీడాన్ని మర్దించి తీసుకొచ్చి తయారు చేసినటువంటి మంచం సుమా ఇది అని గొప్పగా చెప్పుకుంటుంటుంది. దీన్ని బట్టి మనకేం తెలుసుకున్నది అని అంటే, ఇతరములైనటువంటి వస్తువులతో కాకుండా వీరులైనటువంటి వాళ్ళు తమ యొక్క పరాక్రమ చిహ్నాలను చూపించడానికి అందరికీ తెలవటానికి కోసం ఇట్లా అదిగో శివధనుర్భంగం చేశాడు ఆ స్వామి, లేకపోతే ఇంకొక ఘనకార్యం చేశాడు ఎవరో అర్జునుడు మత్స్యంత్రం కొట్టినాడు, అటువంటి చిత్రాలన్నింటినీ తాము ఉండే గృహాలలో రాయించుకుంటుంటారు తమ యొక్క పరాక్రమాన్ని సూచించుకోవటానికి కోసం. అట్లా సీతమ్మ వారిని లభించుకున్నటువంటి రామచంద్ర స్వామి శివధనుర్భంగం అనేటువంటి ఘనకార్యాన్ని చేసి సంపాదించుకున్నట్టుగా కులయాపీడాదులన్నింటినీ మర్దించి మదగజాలని మొదలైనటువంటి దుష్ట వర్గాన్ని అంతా కూడా నశింపజేసి వాటితో తాను మంచాన్ని తయారు చేయించుకున్నాడు మా స్వామి అని ఆమె భావిస్తుంది. ఇక్కడ ప్రియాతు సీతా రామస్య దారా పితృకృత ఇది. సీతమ్మ వారి మీద రామచంద్ర స్వామికి మంచి ప్రేమ. ఎందుకు ప్రేమ అనంటే వారి మీద చెప్తాడు దారాహ పితృకృత ఇది. పితృకృత అంటే తండ్రి గారు చేసిన సంబంధం కనుక అని ఆ పదాన్ని బట్టి మనకు అర్థం వస్తుంది. తండ్రి గారు అంగీకరించి తండ్రి గారి మీద గొప్ప ప్రేమ గనక భక్తి గనక రామసీతారామ లక్ష్మణ వీళ్ళందరికీ కూడా ఈ నలుగురికి తండ్రి గారు అంగీకరించిన సంబంధం అనే భావంతో సీత మీద ఎక్కువ ప్రేమను చూపిస్తుంటాడు రామచంద్ర స్వామి అని మామూలుగా అర్థం చెప్తుంటారు అందరూ కూడా. కానీ పితృకృత అనే పదానికి అది అర్థం కాదుట. నిఘంటువుల ప్రకారం ఒకానొక నిఘంటువులో పితృకృత అంటే యా వీర్యశుల్క క్రీత సా దారాః పితృకృతాః ఇది. ఏ భార్య అయితే తన యొక్క పరాక్రమాన్ని చూపించి సంపాదించుకొనబడిందో, మత్స్యంతరాన్ని కొట్టి అర్జునుడు సంపాదించుకున్నాడు ద్రౌపదిని, ధనుర్భంగం చేసి సీతామ్మవారిని సంపాదించుకున్నాడు రామచంద్ర స్వామి, అట్లా నేను ధనుర్భంగం చేసి సీతామ్మవారిని సంపాదించుకున్నాను సుమా అని దాన్ని ఎక్కువగా ప్రేమతో చూసుకుంటుంటారు కదా లోకంలో. అట్లాగా దశరథుడు చేసిన సంబంధం కనుక అని కాక తన పరాక్రమాన్ని చూపించి సంపాదించుకున్నది సీతామ్మవారు అని ఆమె మీద ఎక్కువ ప్రేమను రామచంద్ర స్వామి చూపిస్తున్నాడు అని అంటారు. అట్లాగే నీలాదేవిని ఎందుకు ప్రేమిస్తున్నాడు కృష్ణ పరమాత్మ? ఆ 7 వృషభాలను వధించినటువంటి 7 వృషభాలని వధించి, అంతేకాదు కువలయాపీడాన్ని వర్ధించి కువలయాపీడం యొక్క దంతాలతో తయారు చేయించుకున్నటువంటి మంచం కనుక ఈ మంచం మీద హాయిగా సంతోషంగా నిద్రపడుతుంది వాళ్ళకి. అట్లా సంపాదించుకున్న వస్తువు కనుక పెద్ద ఆ లక్షలు కోట్లు ఆస్తి గల వాళ్ళు కావచ్చు. మహారాజు గారి కుమారుడు ఆయన ఏదో తక్కిన వాళ్ళందరితో కూడా ఆట ఆడాడు, బ్యాట్ పట్టినో ఏదో ఆడాడు. వాళ్ళు ఆడినప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది.
వాళ్ళు ఇచ్చారు, ఏదో మామూలుగా వచ్చిన గడియారం లాంటిది ఏదో ఇచ్చారనుకుందాం. ఆ గడియారం ఒక లెక్క కాదు. ఆ గడియారం అంతా చూస్తే మహా అంటే 200 300 వేల ఉంటుంది. అటువంటి దానికి తాను బంగారంతో మొత్తం తయారు చేయించుకొని గడియారం పెట్టుకోగలిగినా నేను ఆటలో ఆడి గెలిచి సంపాదించుకున్నటువంటి ప్రైజు కనుక అని సంతోషం ఉంటుంది కదా అంత చక్రవర్తి కూడా. అట్లాగే ఏనుగు దంతాలతో తయారు చేయించినటువంటి మంచంగా ప్రేమిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇటువంటి ఆయన యొక్క భార్యను నేను అని చెప్పి ఆ వీరపత్ని కృష్ణుడు, వీరుడైన కృష్ణుడి యొక్క పత్ని కనుక దాని మీదనే ఇద్దరు సుఖంగా నిద్రపోతున్నారు. అది వాళ్ళకి అభీష్టమైన మంచం అన్నమాట అని దీన్ని బట్టి తెలుస్తోంది. ఇక్కడ ఏనుగు దంతం ప్రసక్తి వచ్చింది కనుక ఒక విషయం చెప్పాలి మీకు. తమిళనాడులో తంజావూరు జిల్లాలో సుమారు 200 సంవత్సరాలకు పూర్వం, అంటే ఇంగ్లీష్ పరిపాలన సాగుతున్న రోజుల్లో, మనకు స్వాతంత్ర్యం రాకముందే 200 సంవత్సరాలకు పూర్వం విలియన్ అని ఒక ఆంగ్లేయుడు ఆ జిల్లాకి కలెక్టర్గా వచ్చాడు. అప్పటి కాలంలో జిల్లాల కలెక్టర్లను కూడా ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళనే వేసుకునేవాళ్ళు. వాళ్ళ కింద ఏ తహసీల్దార్లో ఏ గ్రామ సభలో కరణాలు లాంటి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు తప్ప, ఆఫీసుల్లో లెక్కలు రాసేవాళ్ళను వేసుకునేవాళ్ళు తప్ప భారతీయుల్ని వాళ్ళ ఆంగ్లేయులనే వాళ్ళ జాతి వాళ్ళనే కలెక్టర్ లాంటి ఉద్యోగాలు, గవర్నర్లు, మంత్రులు అంతా వాళ్ళే ఉండేవాళ్ళు. ఆ జిల్లా కలెక్టర్ కోయంబత్తూరు జిల్లాలో ఉన్నవాడు రోజు కూడా తాను ఆఫీసుకు వెళ్ళేటప్పుడు గుర్రం మీద వెళుతుండేవాడు. వెళుతున్నప్పుడు దోవలో వేదవతి అనే అమ్మవారి యొక్క ఒక దేవాలయం ఉంది, లక్ష్మీ అమ్మవారి యొక్క దేవాలయం. ఆమెకి వేదవతి అని పేరు. ఆ లక్ష్మీ అమ్మవారి దేవాలయం ముందు నుంచే వీడి గుర్రం వీడి ఆఫీసుకు వెళ్ళాలి. ఆ గుర్రం మీద ఎక్కుతూ వెళుతూ అక్కడికి రావడంతో గుర్రం దిగి లోపలికి మాత్రం వెళ్లకుండా ఇతల నుంచే నమస్కారం చేసుకుని వెళ్ళిపోయేవాడు ఆఫీసుకి. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా అదే విధంగా అక్కడ దిగి నమస్కారం చేసి వెళ్ళి గుర్రం ఎక్కి వెళ్ళిపోయేవాడు. ఇట్లా ఎందుకు కలిగిందో వాళ్ళు వీళ్ళు ప్రజలు ఎవరో చెప్తుండగా కలిగి ఉంటుంది. ఆ అమ్మగారు మంచి ప్రభావం కలది, మహానుభావురాలు అని దాన్ని విశ్వసించి నమస్కారం చేస్తూ వస్తూ పోతూ ఇట్లా తాను ప్రత్యేకంగా ఆలయంలోకి వెళ్ళకపోయినా ఆమె యొక్క అనుగ్రహం తనకు ఉండాలి అని కోరుకుంటుండేవాడు అన్నమాట. ఇట్లా ఉండగా ఒకరోజు ఆఫీస్కి వెళ్ళాడు. మళ్ళీ సాయంత్రం కొంచెం ఆలస్యమైంది, 7:30కి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చేటప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకొని కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత స్నానం అది చేసి కొంచెం అలసిపోయి ఉన్నందువల్ల ఆహారం అది తీసుకొని కొంచెం 9-8:30 ఆ ప్రాంతంలో పడుకున్నాడు. ఇది నిజంగా జరిగినటువంటి కథ. పడుకున్నప్పుడు వాడికి ఎందుకో అమ్మవారు స్వప్నంలో వచ్చినట్టు లే లే నువ్వు ఇక్కడి నుంచి అవతలికి పదా ఇంట్లోంచి అవతలికి పదా అని త్రోసేసినట్టుగా కల వచ్చింది. వెంటనే లేచాడు. ఏమిటిది, ఎవరు లేరు గదిలో, నిర్బంధంగా నన్ను అవతలికి వెళ్ళిపోమంటుంది ఈమె, ఈ దేవత అని చెప్పి అవతలికి వెళ్ళాడు. అవతలికి వెళ్ళిన ఉత్తర క్షణంలో భవనం కూలిపోయింది. అప్పుడు అతనికి విశ్వాసం కలిగింది. బహుశా అమ్మవారికి రోజు నేను నమస్కారం చేస్తున్నాను, నాకు ప్రాణాపాయ పరిస్థితి కలిగేటువంటి సన్నివేశం ఇది. ఈ సందర్భంలో నిజంగా నేను సావవలసిన వాడిని. నన్ను ఆ తల్లియే అనుగ్రహించి స్వప్న రూపంలో నాకు దర్శనం ఇచ్చి నన్ను బయటికి పంపించేసిన తర్వాత ఈ భవనం కూలిపోవడం జరిగింది కనుక అమ్మవారే నన్ను రక్షించింది అని అతనికి అమ్మవారి మీద ఎక్కడలేని ప్రేమ కలిగింది. ఆ ఉత్తర క్షణంలో వెంటనే మామూలుగా జిల్లా మొత్తం భారతదేశాన్ని పరిపాలిస్తున్నవాడు అప్పుడు వాళ్ళే కదా, ఏనుగు దంతాలను తెప్పించి ఏనుగు దంతాలతో ఉయ్యాలను చేయించి ఆ అమ్మవారికి సమర్పించాట. ఇప్పటికీ ఆ ఉయ్యాల అక్కడ వేదవతి దేవాలయాల్లో ఫలాన్ని విలియన్ అనే కలెక్టర్ తయారు చేయించినటువంటి ఉయ్యాల ఉంది. అంటే ఎందుకు చెప్తున్నామంటే
ఏనుగ చచ్చినా 1000 రూపాయలు, బతికినా 1000 రూపాయలు అని ఒక సామెత ఉన్నది. ఏనుగు దంతాలకి అంతటి వెల ఉంది, చందనం కర్రకు కూడా అంత వెల లేదు. అమ్మవారికి ఏనుగు దంతాలతోటే ఉయ్యాల చేయించాలి అని పాపం అతనికి భక్తి కలిగింది. అతను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాల క్రింద ఇతను చేయించాడు అని గుర్తుగా ఇప్పటికీ ఆ ఏనుగు దంతాలతో తయారు చేసినటువంటి ఉయ్యాలలోనే సాయంత్రం పూట ఆరాధన అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తలుపులు వేసేటప్పుడు అమ్మవారిని ఆ ఉయ్యాల్లో పడుకోబెట్టి ద్వారం వేసుకొని వస్తుంటారు. ఇది పేపర్లో ఎప్పుడో 8-10 సంవత్సరాల కింద నేను చూసిన వార్త. అట్లా కోట్టు కాల్ కట్టిల్ మేల్ మిత్తెన్న పంచశయనత్తిన్ మేలేరి. కోట్టు కాల్ కట్టిల్ ఏనుగు దంతాలతో తయారు చేసినటువంటి మంచం పైన మెత్తెన్న పంచశయనం, ఆ పంచశయనం అని చెప్పబడేటటువంటి విశాలమైనటువంటి ఆ పడక చాలా సుకుమారంగా ఉన్నది. పంచశయనం అని దానికి పేరు. 5 రకాలైన గుణాలు ఉంటాయి దానికి. పడకలో అసలు ఇవి ఉండాలి, ఈ 5 రకాలైన లక్షణాలు ఉండాలి. ఏమిటి 5 రకాలైన లక్షణాలు? పడక మంచి తెల్లటి గుడ్డతో ఆస్తరింపబడి ఉండాలి, పైన ఆవరణ ఇక కప్ప వేసి ఉండాలి, తెల్లని వస్త్రంతో వేయబడి ఉండాలి, దుప్పటి పరచబడి ఉండాలి, తెలుపుదనం చల్లదనం కలిగి ఉండాలి. ఆ తెల్లదనంలో కూడా తెల్లదనం ఉండాలి. తెల్లకు ఇంకో రంగు గుడ్డలు వేస్తే మంచిది కాదు. అసలు మంగళ సూచకం తెల్లని వస్త్రాన్ని వేయాలి పడక మీద. దానికి తగినట్లుగా చల్లదనం కలిగి ఉండాలి. చల్లదనమే కాదు, సుగంధం కూడా ఉండాలి. ఏ చందనమో అత్తరో మొదలైనటువంటివన్నీ కూడా దాని మీద వేసి ఉండాలి. సుగంధం మాత్రమే కాదు, ఈ 3 కాక మరొకటి నునుపుదనం ఉండాలి, మెత్తదనం ఉండాలి. మెత్తదనం అంటే ఏమిటి? బూరుగు దూది మొదలైనటువంటివి అయితే బాగా మెత్తగా ఉంటుంది కదా, అటువంటి మెత్తదనము ఉండాలి. ఆ మెత్తదనంతో పాటుగా నునుపుదనం కూడా ఉండాలి. మఖమల్ వస్త్రలాగా ఇట్లా ఏదైనా ఈగ పడితే కూడా అలా జారిపోయేటట్లుగా అంతటి నునుపుదనము ఉండాలి. ఈ 5 గుణములు కనుక ఉన్నట్లయితే దానిని పంచశయనం అంటారు అని చెప్పి శాస్త్రం చెప్తోంది. అటువంటి పంచశయనం మీద శయనించి ఉన్నటువంటి వాడు ఈయన. గట్టిది కావచ్చు, గట్టిదైనా కానీ నునుపుదనం కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం అదేం రాజు అంటారు, ఆలయాలలో అక్కడక్కడ వేస్తుంటారు, ఇళ్లలో కూడా మంచి కోటీశ్వరులు అటువంటి వేసుకుంటుంటారే, చాలా ఉన్నగా ఉంటాయి, కానీ అవి గట్టివి కాదు. అట్లా కాదు, మెత్తదనము ఉండాలి, నునుపుదనము ఉండాలి, సుగంధము ఉండాలి, తెలుపుదనం ఉండాలి, చల్లదనం ఉండాలి. ఈ 5 గుణములు కలిగినటువంటి పడకకి పంచశయనం అని పేరు. అటువంటి పంచశయనం మీద పడుకున్న తర్వాత పడుకున్న ఉత్తర క్షణంలోనే ఆహా అని నిలబెట్టుకొస్తుంది. ఇక మళ్ళీ మేలుకో వచ్చే అవకాశం ఉండదు. రేపల్లిలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా నాయకులు కనుక వీళ్ళు ఆ నాయకుల యొక్క కుమారుడు కాబట్టి వీరక్క తన పరాక్రమాన్ని చూసి సంపాదించుకున్నటువంటి ఆమెని తాను జయించినటువంటి గోలయాపీడంతో తయారైనటువంటి దంతాలతో దంతాలు తయారైన మంచం మీద ఇటువంటి పంచశయనం అని చెప్పబడే 5 లక్షణాలు కలిగినటువంటి శయనం మీద ఇద్దరు కూడా శయనించి ఉన్నారు అని దీన్ని బట్టి తెలుస్తోంది. మెత్తెన్న పంచశయనత్తిన్ మేలేరి கொத்தலர் பூங்குழல் நப்பின்னை హొంగై మేల్వై తుక్కిడందమలర్మార్భా. అందులో కూడా ఒకడే అక్కడ శయనించి ఉండటము, ఆమె ఒక్కతయే ఆయన లేకుండా ఉండటము కాకుండా ఇద్దరు పరస్పరంగా ప్రేమానురాగాలు కలిగినటువంటి ఇద్దరు కూడా ఒకరిపైన ఒకరు విడదీయరాని విధంగా ఆమె వక్షస్థలం మీద ఈయన కానీ ఈయన వక్షస్థలం మీద ఆమె కానీ శరీరమును వాల్చుకొని నిద్రిస్తున్నటువంటి సన్నివేశం అన్నమాట. అట్లా
శయనించి ఉన్నటువంటి ఓ కృష్ణ మెత్తెన్న పంచసేనత్తిన్ మేలేరి కొత్తలర్ భూంగుళల్ నప్పిన్నై కొంగై మేల్ వైత్తు కిడంద వలర్మార్భా విశాలమైన వక్షస్థలము కలిగినటువంటి ఓ కృష్ణ వాయి తిరవాయి. భక్తులమందరం ఇంత బాధపడుతున్నాం కదా, ఇంత అరుస్తున్నాం కదా, అయ్యో వాళ్ళు పాప మనసులో ఏమి బాధపడుతున్నారు అని చెప్పి ఎవరైనా తెరిచి వస్తున్నామమ్మా అని మాట చెప్పవచ్చు కదా, మాట అయినా మాట్లాడవేమయ్యా అని ఆయనను గురించి మాట్లాడుతున్నారు. వెనకాల పాసురంలో ఆయన గురించి మీరు కొలిపారు. ఏమమ్మా ఇంకా లేవలేదేమిటి అని ఈ పాసురంలో కూడా మళ్ళీ అదే కంటిన్యూ చెయ్యాలి. అట్లా కాకుండా ఆయనను వేలుకొలపటాన్ని బట్టి బహుశా ఈయనదో ఆమెను అడ్డుపడి ఉంటాడు, ఆయన తలుపు తీయనీయకుండా. కాదండి మా వాళ్ళండి వాళ్ళందరూ కూడా అని చెప్పి ఆమె నేనే ముందు ఉండాలి అని ఆమె ముందుకు వచ్చి ఉంటుంది అని దాన్ని బట్టి ఊహించవచ్చు అన్నమాట. తెరవాలి మైత్తడం కಣ್ಣಿనాయ్ అంటే కాటుకతో అలంకరింపబడిన విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి ఓ నీడ. నీ ఉన్మణాలనై నీవు నీ యొక్క భర్తలే ఆయన. మేమందరము ఆయన మాకు భర్తలము, ఆయన మాకు భర్త అని చెప్పుకున్నా మమ్మల్ని అందరినీ ఆయన పాలించేవాడు రక్షించేవాడు అనే భావంతో ఉన్నాం. నీ భర్తేను నువ్వు అనుకో. ఎంతసేపు అయితే మాత్రం కనీసం మాలంటి వాళ్ళని అనుగ్రహించడానికి కోసం ఆయన దర్శనమైనా చేయించవా? నా ఇష్టం అని చెప్పి నేను ఆయన బయటికి పంపను అని చెప్పి నువ్వు నిరోధిస్తే మాకేం కావాలమ్మా అని ప్రేమపూర్వకంగా ఆర్ద్రతతో ఆవేదనతో ప్రార్థిస్తున్నారు అన్నమాట. నీ ఉన్మణాలనై, నీ ఉన్మణాలనంటే నీవు నా భర్త నా ఆజ్ఞల్లో ఉంటాడు కనుక ఆయన తెరవడు నేను కూడా రాను అని అనటం బాగుండదు సుమా. నీ భర్తే కావచ్చు, నా భర్తే అనుకున్నదిట ఎవరు సత్యభామ కూడా. అంతమంది ఏమండుగురు ఉన్నా కానీ ఆయన నా మాట జవదాటడు అనుకుందిట. చివరికి ఏమైంది పాపం ఆమెకి పరాభావం మిగిలింది. అట్లా కాకుండా వినయభావం కలిగినటువంటి రుక్మిణియే తులాభారంలో ఆయన్ని తులసీదళం వేసి తూచి భక్తితో ఆయనను తూచి అంగర్యమయంగా సమానమైన భావం కలవాడు, ఎవరు కూడా అహంకరించి నావాడు అని అనుకోవడం పొరపాటు అని సూచించిందన్నమాట. అది ఉత్తమురాలైనటువంటి రుక్మిణి యొక్క స్వభావం. నువ్వు కూడా సత్యభామలాగా ఉన్మనాలను నా భర్త అని అనుకుంటావేమో, కానీ అట్లాగే ఉంటాడు. నువ్వు ఆయన సుఖంగా ఉంటాడు, మాకేమీ ఆక్షేపం లేదు. కానీ మమ్మల్ని అనుగ్రహించడానికి కోసం కనీసం ఆయన కాసేపైనా వచ్చి మాతో మాట్లాడి ఈ పనిని నెరవేర్చేటట్లుగా నువ్వు కూడా సహకరించుకుంటుటమ్మా అని ప్రార్థిస్తున్నారన్నమాట. రామాయణంలో సుందరకాండంలో హనుమంతుడి గురించి చెప్తున్నారు సీతమ్మవారు. కౌసల్య లోకభర్తారం సుషువేయం మనస్విని తం మమార్థే సుఖం పృచ్ఛ శిరసాచ అభివాదయ అంటూ చెప్పు. అయ్యా దాసురాలు సీతమ్మవారు మీకు శిరస్సు గురించి నమస్కారం చేసింది అని చెప్పు అని హనుమంతుడితో సందేశాన్ని పంపిస్తున్నారు. తన యొక్క వినయభావాన్ని సూచిస్తూ సీతమ్మవారు నా భర్తకి నమస్కారం చేశానని చెప్పు అని చెప్పటం లేదు అక్కడ. కౌసల్య లోకభర్తారం సుషువేయం మనస్విని మహానుభావురాలు, అంత భాగ్యవంతురాలు కౌసల్య. మనస్విని అంటే చాలా ఉదారమైనటువంటి మనస్సు కలది, చాలా పెద్ద మనస్సు కలది. ఆమె ఎవరినైతే లోకభర్తగా లోకానికి అంతటికి నీ పరిపాలకుడుగా కన్నదో ఆ మహానుభావుడికి నేను నమస్కారం చేశానని చెప్పు. తమ్ మమార్థే సుఖం పృచ్ఛ క్షేమంగా ఉన్నారా అని ఆయన యొక్క క్షేమం అడిగి మీ క్షేమం అడిగిందండి సీతమ్మవారు, మీకు పాదాభివందనం చేసినట్టుగా చెప్పిందండి అని చెప్పు విన్నవించు. ఇక్కడ విశేషం ఏమిటి? కౌసల్య కన్నటువంటి నా భర్త అయినటువంటి ఆ రాముడికి అనటం లేదు సీతమ్మవారు, లోకభర్తకు అని చెప్తున్నారు.
ఆయన నాకు భర్త కావచ్చు, నాకే భర్త అని అహంకరించకుండా నేను ఒకదాన్నే కాదు, లోకానికి అంతటికి ఆయన భర్త, లోకాన్ని అంతా కూడా నాతో సమానంగా ప్రేమించేటటువంటి వాడు. అందువల్ల అటువంటి ఆ స్వామికి నమస్కారం చేస్తున్నానని చెప్పు అని లోకభర్తారమ్మని సీతమ్మ వారు ప్రయోగించడాన్ని బట్టి రాముని మీద తనకు ఎంత ప్రేమ ఉన్నా అహంకారంతో మమ భర్త అని చెప్పకుండా లోకభర్త అయిన రామచంద్ర స్వామి ఆయనకు నమస్కారం అని చెప్పింది. ఇక్కడ ఒక మంచి సన్నివేశాన్ని ఒక మహాకవి చెప్తాడు. చాలా అద్భుతమైనటువంటి సంఘటన, సంస్కృతంలో ఒక నాటకంలో ఉన్నటువంటి సంఘటన ఇది. సీతమ్మ గారిని అడవికి పంపివేసిన తర్వాత ఏది గర్భవతిగా ఉన్నది అని అనే అంశాన్ని కూడా గుర్తించకుండా ఎవడో ఏదో అన్నాడని చెప్పి ఆ లోకాపవాద కోసమని సీతమ్మ గారిని లక్ష్మణుని పిలిచి వరే ఇవని అడవి ప్రాంతాలకి మా ఆశ్రమాలను చూస్తామని అంటోంది, తీసుకెళ్ళి అక్కడే వదిలేసిరా, మళ్ళీ తీసుకురాకు అని పంపేశాడు కదా. పంపివేసిన తర్వాత ఆమె ఆ సరయూ నదిలోనో గంగా నదిలోనో పడి ఆత్మత్యాగం ప్రాణత్యాగం చేసుకోవలసింది. అది చేసుకోవటం తప్పు అనుకొని తన గర్భంలో సూర్యవంశపు సంతానం ఉండగా వాళ్ళకి తాను ప్రాణం ఇచ్చిన తర్వాత, వాళ్ళని ప్రసవించిన తర్వాత తాను పోతే పోయానని చెప్పి అంతవరకు ఆమె దుఃఖిస్తూ ఆ పనిని చెయ్యలేదు. గంగా నదిలో పడి ఆత్మత్యాగం చెయ్యలేదు. ఇదంతా ఉత్తరాఖండంలో వస్తుంది రామాయణంలో. ఆ సందర్భంలో ఆశ్రమానికి ఆ ప్రాంతంలో అదే ఈ ప్రాంతానికి గంగా ప్రాంతానికి దూరంలో ఉన్నటువంటి వాల్మీకి మహర్షి స్వయంగా వచ్చి ఆమెను తీసుకువెళ్ళి తన ఆశ్రమంలో ఉంచుకొని ఆ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళిద్దరికీ కుశలవులు అని పేరు పెట్టారు అని కదంతా మనకు తెలుసు. సీతామ్మవారిని విడిచిపెట్టిన తర్వాత కూడా రామచంద్ర స్వామి అనేక యాగాలను చేస్తుండేవాడు. అశ్వమేధాది యాగాలను చేస్తున్నప్పుడు యాగాలను చేస్తుండేటువంటి యజమాని అయిన వ్యక్తి భార్యతో కలిసి పీఠం మీద కూర్చొని ఆ ధర్మకార్యాన్ని చెయ్యాలి. సీతమ్మవారు లేదే, ఎట్లా చేస్తున్నాడు అని అంటే ఆ పురోహితుడు వశిష్ఠుడు ఎవరో చెప్పారు, అయ్యా బంగారపు సీతమ్మ వారి బొమ్మను చేయించి ఆ బొమ్మని పక్కన పెట్టుకొని నువ్వు హోమం చేయొచ్చు అన్నాడు. ఆ విధంగా సీతమ్మవారి మీద నిజంగా ప్రేమ ఉన్నా ఆమెను విడిచిపెట్టడానికి కారణం లోకాపవాదం కాబట్టి ఆ బంగారు బొమ్మను పెట్టుకుని పక్కన పెట్టుకొని ఆ హోమం చేస్తున్నాడు. ఆ ఒకప్పుడు సుమారు 10-12 సంవత్సరాలు అయిన తర్వాత ఆ యాగాన్ని చేసిన తర్వాత ఆయన ఆ మహర్షి ఆ రామచంద్ర స్వామి తాను చేస్తున్నటువంటి ఆ యాగాన్ని నెరవేర్చడానికి కోసం, హోమాదులను చేయటానికి కోసం, పారాయణాదులను చేయటానికి కోసం ఆశ్రమ ప్రాంతాల్లో ఉండేటువంటి మహర్షులందరినీ కూడా ఆహ్వానించాడు. పెద్ద యాగంలాగా ఇప్పుడు 1000 కుండాలతోటి 100 కుండాలతోటి పెద్ద పెద్ద యాగాలు చేస్తుంటారు కదా మన స్వాములు. అట్లాగే పెద్ద మహాయాగం చేసి రామచంద్ర స్వామి మహర్షులందరినీ కూడా పిలిపించాడు. ఆ పిలిపించిన సందర్భంలో వాల్మీకి మహర్షి కూడా ఆహ్వానం అందుకొని ఆయన కూడా అక్కడికి వచ్చాడు. వస్తున్నటువంటి సందర్భంలో తన దగ్గర ఉన్నటువంటి లవకుశులు ఇద్దరిని కూడా వంట పెట్టుకొని వచ్చాడు. ఒరేయ్, రేపు పొద్దున మనం రామచంద్ర స్వామిని అయోధ్యలో ఉండేటువంటి మహారాజు గారు యజ్ఞం చేస్తున్నట్ట మనల్ని నన్ను పిలిచాడు, నా వెంబడి మీరు కూడా రావాలిరా అన్నాడు. అట్లాగే గురువు గారు మీ వెంబడి వస్తామన్నారు వీళ్ళిద్దరు కూడా. అంతవరకు ఆ పిల్లలు సీత కుమారుడు అని తెలుసు తప్ప ఆ సీత ఎవరో ఎవరికి తెలవదు. ఆమె చెప్పలేదు, ఆ మహర్షి కూడా ఎవరికి చెప్పలేదన్నమాట. ఆ యాగంలోనే చూపిద్దాం, వీళ్ళు నీ కుమారులయ్యా అని ఆయనకి చెబుదాం అనే భావంతో ఆ మహర్షి వాళ్ళని తీసుకెళ్ళాలనుకున్నాడు. అప్పటికే తాను రచించినటువంటి రామాయణాన్నంతా కూడా వాళ్ళకి బాగా నేర్పాడు. రామాయణంలో మంచి మంచి ఘట్టాల గురించి ఏదైనా ఫలాని కీర్తనలు పాడవయ్యా అంటే ఆ సంగీత పాఠకుడు పాడినట్టుగా ఈ పిల్లలిద్దరు
కూర్చొని రామాయణంలో ఉండే ఆయా ఘట్టాలను చాలా అందంగా మంచి స్వరం వేసుకుంటూ పాడుతున్నారు, మంచి సమర్థులుగా. వీళ్ళు తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఎవరో రాముట్ట, ఆయన తపస్సు యజ్ఞం చేస్తున్నట్ట, గురువుగారు అక్కడికి వెళుతున్నారట, మమ్మల్ని కూడా తీసుకువెళ్తామన్నారు అని ఆ పిల్లలు వచ్చి సీతమ్మ వారితో చెప్పారు. ఆమెకి సంతోషం అనిపించింది, పిల్లల్ని ఆయన చూస్తాడు కదా అని. అట్లాగా చాలా సంతోషం ఆయన అన్నది. అని మళ్ళీ ఏమన్నదంటే, నాయన మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ స్వామికి నమస్కారం చేయండి, నమస్కారం చేయకుండా గర్వంగా వాడువాడు ఉండేవాడు అనుకోకండి అన్నది. గురువు గారి కంటే నమస్కారం చేస్తాం, మా విద్యోపదేశం చేస్తున్న వారు కనుక, కానీ వాడెవడో రాదైతే వాడికి మేము ఎందుకు నమస్కారం చేయాలమ్మా అన్నారు క్షత్రియాంకురం గనక ఆ పిల్లలు. అందులో ఒకడు, ఆయనకి ఎందుకు నమస్కారం చెయ్యాలి అనేటప్పటికి, ఓహో వీళ్ళు అసలు సహజంగానే క్షత్రియ బీజం కాబట్టి గర్వం ఉంటుంది, అక్కడ నమస్కారం చెయ్యరు. గురువు గారు కానీ ఎవరైనా నేను చెప్పినట్టుగా నమస్కారం చేయమనటంతో ఇట్లాగే తిరగబడతారు, బాగుండదు అని చెప్పి ఆమె ఆ ధ్యాస వచ్చి ఏం ప్రమాదం వస్తుందో అని చెప్పి కాస్త అసలు సంగతి మర్చిపోయి, ఆయన మీకు తండ్రిరా, నమస్కారం చెయ్యొద్దు అన్నది. రాముడు తండ్రి అనే సంగతి ఇంతవరకు ఆ పిల్లలకి తెలవదు. నమస్కారం చేయాలిరా నాయన మహారాజు గారికి అని ఉంది మొదట, అంతవరకు కూడా. వీళ్ళు ఎప్పుడైతే మహారాజు అయితే వాడికి మేము ఎందుకు నమస్కారం చెయ్యాలి అని ఎప్పుడైతే కొంచెం తీవ్ర స్వరంలో మాట్లాడారో, ఏదో ప్రమాదం వచ్చేట్టుందని చెప్పి, ఆయన తండ్రిగా మీ నాయగారు ఆయన నమస్కారం చెయ్యొద్దు అన్నది. అనేటప్పటికీ అందులో ఒకవాడు, అమ్మా ఇంతకాలం చెప్పలేదే రాముడు మా తండ్రి అని, ఆయన మా తండ్రియా అని మళ్ళీ అడిగాడు ఒక పిల్లవాడు. అడగడంతో ఏమైంది, మళ్ళీ ధ్యాసకు వచ్చింది. నేను పొరపాటు చెప్పేశాను, అసలు రహస్యం నేను చెప్పకూడదు, ఏం చేయాలి అప్పుడు, మీ తండ్రిగా ఆయన అని చెప్పేసింది. ఆయన మా తండ్రిని ఇంతకాలంగా ఎందుకు చెప్పలేదమ్మా అంటున్నాడు ఇతను. ఆ సందర్భంలో అప్పుడు మాట మార్చి చెప్పింది సీతమ్మ గారు. ఏమని మార్చి చెప్పింది, ఆయన మీ తండ్రిగా అని చెప్పింది కదా, మా తండ్రి ఆయన అని వీళ్ళంటతో, మీ తండ్రి ఏమిటిరా, లోకానికంతా తండ్రిరా ఆయన అన్నదిగా ఆ మహాతల్లి. తనను నిర్దాక్షిణ్యంగా దయ లేకుండా గర్భవతిగా ఉన్నప్పుడు ఎవరో ఒకడు అన్నాడని చెప్పి అడవికి పంపినటువంటి భర్త విషయంలో కూడా ఎంతమాత్రము మనస్సులో వ్యతిరేక భావం, ద్వేషభావం లేకుండా రహస్యాన్ని దాచుకుంటూ వచ్చి పొరపాటున పిల్లల దగ్గర ఆయన మీ తండ్రిగా అనే మాటని అని అది మళ్ళీ మార్చుకొని, మీకేమిటి లోకానికంతా తండ్రిగా ఆయన అని ఆ మాట అనేటప్పటికీ, అట్లాగా అమ్మా అన్నారు వాళ్ళు. అట్లాగే నువ్వు అన్నట్టుగా నమస్కారం చేస్తానులే అన్నారు. ఈ సన్నివేశాన్ని బట్టి ఏం తెలుస్తోంది మనకి, సీతమ్మ గారు కూడా హనుమంతుడితో చెప్పినప్పుడు ఇందాక చెప్పుకున్న శ్లోకంలో లాగా లోకభర్తారం సుషువేయం మనస్విని, తన భర్త అని ఆయన గురించి అహంకరించకుండా లోకానికి అంతటికి నీ రక్షకుడైనటువంటి స్వామి ఆయన అని ఆయన మీద అంతటి గౌరవభావాన్ని చూపించింది అని దీన్ని బట్టి తెలుస్తోంది. నీ ఉన్మణాలనై అనే దగ్గర ఇప్పుడు ఈ విషయం అంతా మనం చెప్పుకుంటున్నాం. ఏమమ్మా నువ్వు అనుకుంటున్నావేమో ఆ కృష్ణ పరమాత్మ నా భర్త, నేను ఎట్లా చెప్తే నాకు అనుసరణలో ఉంటాడు, వద్దు ద్వారం నువ్వు తెరవటానికి వీల్లేదు, నేను తెరుస్తాను అని నువ్వు ఆయన్ని ద్వారం తెరవనీయకుండా అటగిస్తున్నావేమో. నీకు అభావం ఉంటే ఉండొచ్చు, నువ్వు ఆయనతో శృంగారంగా అనుభవించవలసినటువంటి అనుభవాన్ని నువ్వు పొందుగాక,
కానీ మాకు కావలసింది కృష్ణ పరమాత్మ, మాకందరికీ నీ రక్షకుడు అనే అభిప్రాయంతో ఆయన మేము సేవిస్తున్నాం. ఆయన నీ భర్తే కాదు, వాస్తవానికి భర్త అనే పదానికి రక్షించువాడు అని అర్థం కాబట్టి లోకానికంతా ఆయన భర్త కనుక మమ్మల్ని అనుగ్రహించేట్టుగా చూడమ్మా అని ప్రార్థిస్తున్నారన్నమాట. శ్రీ ఉన్మణాళనై ఎత్తనై పోదుం తుయిరవట్టాయ అన్న, ఎత్తనై పోదుం తుయిరవట్టాయ అని. ఎంతసేపు అయినా ఇంతసేపటి నుంచి మేము ఆఫీస్లో కూర్చొని నువ్వు ద్వారం తెరుస్తావని, ఆమె వస్తుంది ద్వారం తెరుస్తానే ఆయనే వచ్చి దర్శనం ఇస్తాడు కానీ మేము ఎదురు చూస్తుంటే ఇట్లా ఆలస్యం చేయటం తగదు సుమా. ఎత్తన ఏడు పిలువ అత్తహిల్లాయ, నీలాంటి వాళ్ళమే మేము కూడా సుమా. ఆయన యొక్క విశ్లేషాన్ని ఎడబాటును క్షణం కూడా సహించలేకుండా నువ్వు ఉండొచ్చు. గోపికలమైన మేము కూడా ఆ కృష్ణుని యొక్క దర్శనం క్షణం కూడా లేకుండా ఉండలేము సుమా. అందువల్ల ఆ దర్శనం మాకు వెంటనే కలిగించి మాకు కలిగినటువంటి విరహతాపాన్ని శాంతింపచేయవమ్మా అని ప్రార్థిస్తున్నారన్నమాట. భాగవతంలో సంస్కృతంలో గోపికా గీతలు అని ఒక ఘట్టం. ఆ గోపికా గీతలు అనేటువంటి ఘట్టంలో గోపికలందరూ కూడా కృష్ణ పరమాత్మ యొక్క దర్శనానికి కోసం ఆయనతో తమకు కలిగినటువంటి ఎడబాటును మనస్సులో తలంచుకొని ఎప్పుడు దైవం మాకు ఈ దురవస్థను తొలగించి భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని కొత్త సాన్నిధ్యాన్ని కృష్ణ దర్శనాన్ని మాకు ప్రసాదిస్తారా అని దుఃఖిస్తున్నట్టుగా ఆ గీతాలు ఉన్నాయి. గోపికా గీతలు అని అంటారు. ఆ గోపికా గీతలకి తెలుగులో పోతనామాచుడు కూడా చాలా అందంగా అనువాదం చేశాడు. ఆ గోపికా గీతలలోనే ఒక చోట త్రుటి యుగాయతే త్వామపశ్యత అని ఒక సంస్కృతంలో సంస్కృత భాగవతంలో ఉన్నటువంటి వాక్యం. త్వామపశ్యత, స్వామి కృష్ణ పరమాత్మ నేను చూడకపోతే మాకు త్రుటి యుగాయతే, త్రుటి సమయం కూడా యుగంలాగా గడిచిపోతుంది. ఏదో కృష్ణుడి దర్శనం కాలేదు, దర్శనం కాలేదు, దర్శనం కాలేదు. దేవతలకి రెప్పపాటు అంటూ ఉండదు. ఎప్పుడు ఏమిటి అట్లా చూస్తాం, దెయ్యంలాగా అంటుంటే మనం. అది దేవతల యొక్క లక్షణం. వాళ్ళకి రెప్పపాటు ఉండదు, కంటి మీద కొనుక్కుండదు, కన్ను మూసుకొని నిద్రపోరు వాళ్ళు. అస్వప్న అమృతాంధ సహా అని దేవతలకి లక్షణం చెప్తారు. అట్లాగే మాకు కూడా ఈ రెప్పపాటు లేకుండా కృష్ణుని దర్శించే భాగ్యం కలిగిస్తే బాగుండేది కదా. పాడు బ్రహ్మ ఈ వ్యధలోపం ఒకటి పెట్టాడు మాకు రెప్పపాటు అని రెప్పపాటు సమయం కూడా కృష్ణుడి యొక్క దర్శనం లేకుండా ఉండలేకపోతున్నారన్నమాట, విరహాన్ని సహించలేకుండా. ఆ విధంగా మీ ఆయనని విడిపోత ఆయన వచ్చి ద్వారం తెరిచేస్తే ఈ కాస్త సమయంలోనే ఆయన యొక్క విరహాన్ని భరించలేము అనుకుంటుంటే మేము కూడా అట్లాగే ఆయన యొక్క దర్శనాన్ని భరించలేక ఒక చిటిక సమయం కూడా యుగంలాగా గడుపుతూ ఎప్పుడా 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 అని ఎంత ఆవేదనతో తల్లడిల్లిపోతున్నామో తెలుసా తల్లి. కనుక నీ సుఖాన్ని కొంచెం మాకు కూడా పంచి ఆ స్వామి యొక్క దర్శనం మేము చేసుకునేటట్టుగా వచ్చి ద్వారం తెరుపు, కానీ నాకే సుఖం కలగాలి, తక్కిన వాళ్ళకి అవసరం లేదు అని అనుకోవటం తత్వమనరు తహవనరు. మన స్వభావానికి, స్త్రీ స్వభావానికి తగినది కాదు, ఉచితం కూడా కాదు. ఇతరుల విషయంలో కూడా మనతో సమానంగా వాళ్ళకి మన సుఖం అనుభవించబడాలి అని మనం కోరుకోవాలి, కానీ ఇట్లాంటివి అనుకోవడం మంచిది కాదు సుమా. వెంటనే వచ్చి ద్వారాన్ని తెరవలసింది అని చెప్పి ఈ భాషల్లో అందరూ కూడా ఆ నీలాదేవిని కృష్ణ పరమాత్మని ఇద్దరిని మేలుకొల్పుతున్నారు అని దీన్ని బట్టి మనకు తెలుస్తోంది. ఇక్కడ ఒక చిన్న విషయం. ఒక పట్టెమంచం, ఆ పట్టెమంచం మీద కూర్చొని ఉన్నాడు కృష్ణుడు. మంత్రులు
గురుమాత గురు పిత అని చెప్పుకున్నాం కదా నిన్న. ఆ మంత్రం లాంటి అమ్మవారితో నీలాదేవితో పక్కన కూర్చొని ఉన్నాడు కృష్ణుడు. ఇక్కడ మనకు ఆ కృష్ణుడి స్థానంలో ఆచార్యులను పెట్టుకొని ఆచార్యులు ఒక పెద్ద పీఠం మీద వెంచేసి ఉన్నారు. రామానుజుల వారు మహామంత్రాన్ని నిరంతరము జపిస్తున్నారు. స్వామి, ఆ మంత్రాన్ని మీరు అనుసంధించుకోవటమే కాదు, మాకు కూడా ఆ మంత్రాన్ని ఉపదేశించి ఆ మంత్రంలో మేము ఉజ్జీవించడానికి తగినట్లుగా మాకు కావలసిన మా దాస్య స్వరూపాన్ని, నీ యొక్క పరత్వాన్ని మాకు బహుగా మేము విశ్వసించేటట్లుగా మాకు విజ్ఞానాన్ని కలిగించి వివేకాన్ని కలిగించి ఆ అష్టాక్షరి మహామంత్రంలో ఉండేటువంటి అర్థాన్ని తెరిచి వివరించి మాకు తెలిపి మాకు సాక్షాత్కారం ఇమ్మని భగవంతుని విషయంలో ప్రార్థించడం ఈ పాసురానికి స్వాపదేశం అని చెప్తారు. భగవంతుడు కూడా మంచం మీద ఎట్లాగైతే చేయించి ఉన్నాడో కొట్టు కాలు కట్టిల్ మేల్ అని చెప్పి ఆచార్యులు ఒక పీఠం మీద కూర్చొని ఉన్నారు. ఏమిటి ఆచార్యులు కూర్చున్నటువంటి పీఠం అంటే, ఆచార్యులు కూర్చున్నటువంటి పీఠం అంటే భద్రవేదీం త్రివేదీం అని చెప్పి రామానుజులు త్రివేదములు ఋగ్యజుస్సామములు అని చెప్పబడేటువంటి 3 కాళ్ళు కలిగినటువంటి త్రివేది అనేటువంటి పీఠం మీద వెంచేసి కూర్చొని అందులో ప్రతిపాదింపబడినటువంటి తత్వాన్ని అంతటిని లోకులైనటువంటి వారు అందరికీ బోధిస్తున్నారు. ఎవరా బోధిస్తున్నారు? బోధింపబడుతున్నటువంటి లోకులు ఎవరు? వారి ఉపదేశాన్ని ఉంటున్నటువంటి వారు ఎవరు అని అంటే, ఇదో కూరత్తాడు అందనో ఆంధ్రాడు అనో 700 మంది వారి దగ్గర శిష్యులందరూ ఉన్నారే, వారందరికీ బోధిస్తున్నారు. స్వామి, మాకు ఆ భద్రపీఠం మీద వచ్చి కూర్చొని మాకు ఆ ఉపదేశాన్ని ప్రతిరోజు కూడా వినిపించండి అని ఆచార్యులకి మనం ప్రార్థిస్తున్నట్లుగా ఈ పాసురాన్ని మన పరంగా మనం అనుభవించుకొని అనుసంధించుకోవాలి అని చెప్పి పెద్దలు మనకు బోధిస్తారు. శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయి నిత్యమంగళ.